నిన్న ఒక ఆర్టీసీ డ్రైవర్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించేసారు. అసలు ఆర్టీసీ డ్రైవర్ చేసేటటువంటి తప్పేంది తెలుసా? అయితే జగిత్యాల్లో ఒక ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీ ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు జగిత్యాల ఎమ్మెల్యే, ఆయన పేరున్నది డాక్టర్ సంజయ్ కుమార్. డాక్టర్ సంజయ్ కుమారును అడ్లూరి లక్ష్మణ్ అన్న నిన్న ధర్నా చేస్తున్నారు. జగిత్యాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తున్నటువంటి టైంలో అశోక్ అనేటటువంటి ఒక డ్రైవర్ ఆ అన్న బస్సు నడుపుకుంటూ వస్తున్నాడు. బస్సు తీసుకొని వస్తుంటే ఓవైపు ధర్నా జరుగుతుంది. ఆ అశోక్ అన్న ధర్నా దిక్కు చూసి ఏమన్నాడంటే, ఆ ధర్నాలో అశోక్ అన్నకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ ధర్నాలో, ఆ కాంగ్రెస్ పార్టీ ధర్నాలో ఈ డ్రైవర్ అశోక్ అన్నకు తెలిసినటువంటి వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని అశోక్ అన్న అన్నాడట. ఆయన చెప్తున్నాడు, అశోక్ అన్న చెప్తున్నాడు. ఆయన చెప్పింది ఏంటట అంటే, ఈ డీజిల్ పెట్రోల్ పైన ధర్నా కాదు, వడ్ల పైన ధర్నా చేయర్రి, మక్కల పైన ధర్నా చేయర్రి, వడ్లు మక్కలు కొంటలేరు అనేటటువంటి మాట మాత్రమే ఆయన చెప్పిన, అంతకుమించి ఏం చెప్పలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా లేదు, కాంగ్రెస్ పార్టీ మంత్రి సక్కా పనిచేత్తలేడు, ఎమ్మెల్యే సక్కా పనిచేత్తలేడు అని చెప్పి ఎక్కడ కూడా పాపం ఈ అశోక్ అన్న చెప్పలే. అశోక్ అన్న చెప్పినటువంటి మాట ఒక్కటే, అక్కడ ధర్నా జరుగుతుంటే పక్కనే బస్సు పోతుండే, ఆ బస్సులో ఆయన నడుపుతున్నాడు. ఆయన ఆర్టీసీ డ్రైవర్, ఎప్పటి నుండో డ్రైవర్గా పనిచేస్తున్నట్ట. పాపం అశోక్ అన్న పోతుంటే వాళ్ళ మనిషి కనబడ్డాడని తనకు తెలిసినటువంటి వ్యక్తి ఆ మీటింగ్లో పాల్గొంటుండని చెప్పి అశోక్ అన్నకు తెలిసినటువంటి వ్యక్తిని అన్నాడట. గీరగా ధర్నా చేసేది పెట్రోల్ డీజిల్ కాదు, వడ్ల కోసం ధర్నా చేయరి, లేకపోతే మక్కల కోసం ధర్నా చేయమని చెప్పి అశోక్ అన్నకు తెలిసినటువంటి వ్యక్తిని మాత్రమే అన్నాడట. ఏదో ప్రభుత్వాన్ని ఉద్దేశించో మీటింగ్ని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదట. కానీ ఆర్టీసీ డ్రైవర్ అశోక్ అన్నను తీసేసారు, మొత్తం తీసేసారు, జాబ్ తొలగించారు, సస్పెండ్ చేసేసారు. అసలు ఎంత విచిత్రం అంటే, రైతులకు సంబంధించిన వడ్లు కొంటలేరు, రైతులకు సంబంధించి మక్కలు కొంటలేరు అని చెప్పి ప్రశ్నిస్తే తీసేస్తారా? అంటే ప్రశ్నిస్తే తొలగించేస్తారా? మొత్తం విధుల్లో నుండి మొత్తం తొలగిస్తారా? ఏం దిక్కుమాలిన ప్రభుత్వం ఇది? ఏమిటి పనికొచ్చే ప్రభుత్వం ఇది? ఏం ప్రభుత్వం ఇది? ఒక ఆర్టీసీ డ్రైవర్ ప్రశ్నించొద్దా? మరి ఆర్టీసీ డ్రైవర్ కూడా వ్యవసాయం ఉన్నదేమో, వాళ్ళ నాన్న వడ్లు వండిస్తారో, లేకపోతే వాళ్ళ తమ్ముడు వడ్లు వండిస్తారో, వాళ్ళ కొడుకు వడ్లు వండిస్తారో తెలియదు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వడ్లు వండిస్తారేమో.